సందేశం విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రశ్నలు ప్రతిపక్ష సభ్యుడు అడగండి. ప్రశ్న సంఖ్య 230. గౌరవ సభ్యుడు తన ప్రశ్నను అడగవచ్చు. గౌరవ సభాధ్యక్షుడు గారికి, గౌరవ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి అధ్యక్ష? మీ మంత్రి గారికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. విద్యుత్ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. గౌరవ సభాధ్యక్షుడి గారికి నమస్కారం. గౌరవ మంత్రి గారు అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఇలా సమాధానం ఉన్నది. ప్రజలపై అదనపు భారం పడకుండా చూడడమే మా ప్రభుత్వ విధానం. విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగినప్పటికీ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మా ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అధ్యక్ష. మరియు సబ్సిడీల ద్వారా ఛార్జీల భారాన్ని మా ప్రభుత్వం తగ్గిస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు విద్యాశాఖ మంత్రి గారు. ప్రశ్న సంఖ్య 231. గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, రాష్ట్రంలో తరచు విద్యుత్ కోతలు జరుగుతున్నాయనే విమర్శలపై మీ స్పందన ఏమిటి అధ్యక్ష? ఇవ్వాలని కోరుకుంటున్నాను. గౌరవ సభాధ్యక్షులు గారు, విద్యుత్ కోతలు శాశ్వతంగా ఉండవు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి, కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం వల్ల ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 232. గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ నాణ్యతపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? విద్యుత్ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. గౌరవ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, మంత్రి గారు అడిగిన ప్రశ్నకు మా సమాధానం ఇలా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఫీడర్ విభజన చేసి వ్యవసాయానికి మరియు గృహ వినియోగానికి వేర్వేరు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 233. గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, రైతులకు ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుందా అధ్యక్ష? ఇవ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రథమ లక్ష్యం. అందుకే రైతులకు ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 234. గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. గౌరవ సభ్యులందరికీ నా నమస్కారం. ఇప్పుడు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై మీ సమాధానం ఏంటి? దానిపై విద్యుత్ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, మినిస్టర్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇలా ఉంది అధ్యక్ష. డిజిటల్ మీటర్లు ఆన్లైన్ బిల్లింగ్ ద్వారా పారదర్శకాన్ని పెంచాము. తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దే వ్యవస్థను అమలు చేస్తున్నామని మినిస్టర్ గారికి వివరిస్తున్నాం అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 235. అధ్యక్ష, పునరుత్పాదక శక్తి అభివృద్ధిపై మీ ప్రణాళిక ఏంటి అధ్యక్ష? అధ్యక్ష, మినిస్టర్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇలా ఉంది అధ్యక్ష. సౌర గాలి విద్యుత్ ప్రాజెక్టులను విస్తరించి రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చాలన్నది మా లక్ష్యమని మినిస్టర్ గారికి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు విద్యుత్ శాఖ మంత్రి గారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారిని విద్యుత్ శాఖపై అభిప్రాయాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. గౌరవ సభ్యులారా, విద్యుత్ శక్తి లేకుండా ఆధునిక జీవితం ఊహించలేం. వ్యవసాయం నుంచి పారిశ్రమల వరకు, విద్య నుంచి వైద్య సేవల వరకు విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. మా ప్రభుత్వం ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతంలోని నిరంతర విద్యుత్ సరఫరా అందేలా విద్యుత్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నాం. సౌర విద్యుత్, గాలి విద్యుత్ వంటి పునరుత్పన్న శక్తి వనరులను ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. విద్యుత్ శాఖలో ఆధునిక సాంకేతికతను వినియోగించి స్మార్ట్ మీటర్లు, డిజిటల్ బిల్లింగ్ వంటి సౌకర్యాలు ప్రవేశపెట్టాం. రైతులకు, పేదలకు సబ్సిడీలో విద్యుత్ అందిస్తూ వారి జీవన ప్రయాణాలకు మెరుగుపరుస్తున్నాం. బలమైన విద్యుత్ వ్యవస్థ ఉంటే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యుత్ శక్తితోనే మన భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది. ధన్యవాదాలు. తదుపరి సందర్శం రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన ప్రశ్నలు ప్రతిపక్ష సభ్యుడు అడగండి. ప్రశ్న సంఖ్య 240. గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, దేశవ్యాప్తంగా ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? మంత్రి గారు పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మరింత నమ్మకమైనదిగా, సురక్షితమైనదిగా మరియు అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునీకరణ, బస్ సేవలకు ఆర్థిక సహాయం అధ్యక్ష, పర్యావరణానికి అనుకూలమైన వాహనాల ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రయాణికులపై పెరుగుతున్న రవాణా ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష?
అధ్యక్ష. ప్రయాణ ఖర్చులు పెరుగుతున్న విషయానికి ప్రభుత్వం గమనించి ప్రయాణికులకు భారం తగ్గించేందుకు రవాణా సంస్థలలో చర్యలు జరుపుతున్నాయి అధ్యక్ష. అవసరమైన చోట రాయితీలు అందిస్తూ దీర్ఘకాలికంగా ఖర్చులు తగ్గేలా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతున్నాం అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 242 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, మంత్రి గారికి నా రెండో ప్రశ్న ఏంటంటే వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు రవాణా శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. రవాణా రంగం వాతావరణ మార్పుపై గణనీయమైన ప్రభావం చూపుతోంది అధ్యక్ష. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలని విస్తరించడం అధ్యక్ష. ధన్యవాదాలు రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు. ప్రశ్న సంఖ్య 243 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. గౌరవనీయులైన అధ్యక్ష, రోడ్డు భద్రత ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంలో ఒకటి అధ్యక్ష. రోడ్ల డిజైన్ మెరుగుపరచడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం, వేగ నియంత్రణ చర్యలు మరియు కఠినమైన చట్టాల అమలు ద్వారా ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాం అధ్యక్ష. ప్రశ్న సంఖ్య 244 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తుంది అధ్యక్ష? గౌరవనీయులైన రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాల లోటులను ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. గ్రామీణ బస్ సేవలు, ఆర్థిక సహాయం, అవసరానికి అనుగుణంగా నడిచే రవాణా సేవలు మరియు స్థానిక సంస్థల్లో కలిసి పనిచేయడం ద్వారా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నాం అధ్యక్ష. 245 గౌరవ సభ్యుడు తన ప్రశ్నని అడగవచ్చు. అధ్యక్ష, దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? రవాణా శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిచేయడం, వాహనాలకు ABS తప్పనిసరి చేయడం అధ్యక్ష. కఠినమైన మోటార్ వాహనాలు చట్టాన్ని అమలు చేయడం మరియు వేగ నిరంతర వ్యవస్థలను ఏర్పాటు చేయడం అధ్యక్ష. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారిని ఈ రోడ్డు రవాణా శాఖ అభిప్రాయం చెప్పాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన స్పీకర్ గారు, గౌరవనీయులైన సభ్యులారా, ఈ సభలో నేను రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ అభివృద్ధి గురించి మాట్లాడడం గర్వంగా భావిస్తున్నాను. రోడ్లు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కావు, అవి దేశ అభివృద్ధికి రక్తనాళాలు వంటివి. రైతు పంటలు మార్కెట్కు చేరవేయాలన్నా, పరిశ్రమల ఉత్పత్తులు దేశమంతా చేరాలన్నా, ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలన్నా మంచి రహదారులు అత్యంత అవసరం. అలాగే ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ బైపాస్ రోడ్లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గించాం. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గి ఇంధన ఆదా జరిగి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. రోడ్డు భద్రత మన ప్రభుత్వానికి ముఖ్య ప్రధానం. అందుకే రోడ్ సేఫ్టీ చట్టాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలు, డిజిటల్ ట్రాఫిక్ సిస్టమ్ను అమలు చేస్తున్నాం. మా లక్ష్యం సురక్షితమైన, వేగవంతమైన, ఆధునిక రోడ్డు వ్యవస్థ ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం. అందరి సహకారంతో మన దేశాన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు దేశంగా మార్చుకుందాం. ధన్యవాదాలు. గౌరవనీయులైన సభ్యులారా, ఈ విడత పార్లమెంట్ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశంలో సుమారు 3 గంటల పాటు ప్రజా సమస్యలపై చర్చించాం. ఈ సమావేశంలో ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులను ఆమోదించారు. సభ సజీవుగా సాగడానికి సహకరించిన అధికార ప్రతిపక్ష సభ్యులందరికీ, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.